మీరందరూ గోపురం కుంకుమ కొనుక్కొని పెట్టుకోండి. ఇట్లాంటి రంగులు అయ్యప్ప నువ్వు రెడీ చేసి పెట్టు. తర్వాత అమ్మాయికి వస్తుంది. ఫస్ట్ ఇప్పుడే కదా జాయిన్ అయింది, వస్తుంది. సిలిండర్లు వచ్చాయమ్మా. బస్సులో ఫ్రీగా పోతున్నావా నెల్లూరుకి? ప్రభుత్వం ఎట్లుంది? బాగుందే. ఏం చేయాలో సరేనా? సిలిండర్లు వచ్చాయా? వచ్చినాయా? ఫ్రీగా వెళ్తున్నావు నెల్లూరు బస్సులో? తెలుగుదేశం ప్రభుత్వం బాగుందా? ఏమన్నా మొన్న ఇచ్చారమ్మా. ఏంటంటే మొదలు పెట్టండి. ఓకే అమ్మా. కాల్ ఇప్పుడు వచ్చిందమ్మా, నేను మాట్లాడతాను. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవన్నీ కూడా చేస్తూ పోతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా మనం సూపర్ 6 పథకాలు ప్రజలకి ఇస్తామని చెప్పాం. దాంట్లో ఆల్మోస్ట్ 99% ఫుల్ఫిల్ చేశామని మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతోమంది అవ్వాతాతలు ఉన్నారు ఈ గ్రామంలో. వాళ్ళందరికీ 4000 పెన్షన్ 1వ తేదీ కల్లా ఇస్తున్నాం. దివ్యాంగులకి 6000 ఇస్తున్నాం. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తున్నాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ అకౌంట్లో తల్లికి వందనం జమ చేస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం, అది కూడా చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాం, అవి ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఎకరాకి 20,000 చొప్పున సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అది కూడా ఇస్తున్నాం. అలాగే మత్స్యకార సోదరులకి మత్స్యకార సేవలో అనే కార్యక్రమం ద్వారా వేట నిషేధ సమయంలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాం. అలాగే ఆటో సేవలో ఆటో వారంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. మేము ఎందుకంటే నాకు తెలిసి 82 పంచాయతీల్లో 20 వార్డులు కోవూరులో, 20 వార్డులు బుచ్చులో, ప్రతి దగ్గర కూడా మనం ఏదో ఒక పని చేస్తున్నాం. మీరు ధైర్యంగా నమ్మకంతో తలెత్తుకొని పోయి ప్రజల దగ్గరికి, అమ్మా మేము ఇవి చేసాం, మీకు ప్రభుత్వం ఎలా ఉంది, మీకేం సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నీ రాసుకొని తెచ్చి నా దగ్గర ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను బూత్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, అలాగే గ్రామ పార్టీ కార్యదర్శులకి, ప్రతి ఒక్క ఎవరైతే దీంట్లో భాగస్వాములో ప్రజలకి సమస్యలు తీర్చే ప్రతి ఒక్కడు నాయకుడే, నాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు. కూటమి నేతలు అందరూ కూడా గ్రామాల్లో తిరిగి
రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఎవరినో పంపించి ఫోటో తీసి నాకు పంపిస్తే నాకు అర్థమైపోద్ది. మీరే నాయకులే పోయి గడప గడపకి తిరగాలి. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, ఆయన చెప్పారు కాబట్టి మేము తిరుగుతున్నాం. నేను చెప్పాను కాబట్టి మీరు కూడా ఇష్టంతో ప్రేమతో ప్రజల మీద తిరగండి, కష్టంగా ఎవరు తిరగబాకండి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఇప్పుడు ఏ సమస్యలు చెప్పారో ఆ సమస్యలు తీర్చిన తర్వాతే మళ్ళీ మీ గ్రామానికి వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.